హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. చాలా అంటే చాలా కనపడట్లేదు. సినిమాలకి ఆల్మోస్ట్ చాలా దూరంగానే ఉంటున్నాడు. ఆల్రెడీ తను సైన్ చేసిన 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఓజీ ఒకటి, హరిహర వీరమల్లు ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఈ 3 సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ఫ్యాన్స్ ఆబ్వియస్లీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన షూట్స్లో కూడా టైం ఇవ్వలేనంత బిజీగా ఇప్పుడు రాజకీయాల్లో తిరుగుతున్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతూనే ఉంది. పోస్ట్‌పోన్ అవుతుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ కూడా ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి ఇంకా. ఆ 3 సినిమాలు ఇప్పటికి కంప్లీట్ అవ్వలేదు. లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం అండ్ ఫైనల్‌గా అయితే 'హరిహర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ చేసుకున్నామని చెప్పి ఒక పోస్టర్ అయితే వదిలారు. షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి. అదొకటి చాలా హ్యాపీ విషయం అనమాట. దానికి సంబంధించిన ఇంకో అప్డేట్ అయితే వచ్చింది. నిన్న వచ్చింది అది. పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు' జూన్ 12థ్ రిలీజ్ అవుతుందని చెప్పేసి డేట్ కూడా అనౌన్స్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీ. ఇది విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నిజంగానే ఒక ఊరటనే అనుకోవాలి. ఎందుకంటే ఎన్నో రోజులు అయిపోయింది సినిమాలు లేక. ఆల్మోస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నుంచి కూడా సినిమాలు ఏం లేవు. ఈ ఒప్పుకున్న ప్రాజెక్టులే పెండింగ్ పడతా వస్తున్నాయి. షూటింగ్స్కి టైం ఇవ్వలేక, రాజకీయాలు దానికి దీనికి రెండు కవర్ చేయలేక. బట్ ఇది సినిమా రిలీజ్ అయితే మాత్రం థియేటర్లు మోగిపోతాయి. మొత్తం దద్దరిల్లిపోతాయి. థియేటర్లకు పట్టిన తుప్పు అంతా వదిలిపోతాయి. ఇదన్నమాట మ్యాటరు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పీకే ఫ్యాన్స్ ఏమంటారు మరి? సినిమా రిలీజ్కి వెయిట్ చేస్తున్నారా? అప్డేట్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? కింద కామెంట్లో చెప్పేసేయండి. నేను కూడా చాలా హ్యాపీగానే ఉన్నా. ఆ సినిమా ఫైనల్గా రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడబోతున్నాం అని చెప్పి త్వరలో. సో క్రిష్ గారు కాబట్టి ఆబ్వియస్లీ టేకింగ్ చాలా బాగుంటుంది. మన పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీని ఇంకా చూడాలన్నమాట. సినిమాలో ఏ విధంగా మేనేజ్ చేశారని చెప్పి. లుక్స్ అప్పటికి ఇప్పటికి చేంజ్ అవుతూ వచ్చాయి కదా. సో అక్కడ ఇక్కడ కొంచెం లావ్ అవ్వడం అయినాయి. మరి అది ఎలా మేనేజ్ చేశారన్నది సినిమాలో ఇంకా చూడాల్సిందే మనం. దానికి సంబంధించిన ట్రైలర్ వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ సినిమా కూడా త్వరలో రిలీజ్ ఉంది కాబట్టి సో ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. ఆల్మోస్ట్ 1.5 మంత్ అంతే, అంతకంటే ఎక్కువ లేదు టైం. సో 1.5 మంత్ కూడా 1 మంత్ కూడా లేదు. నెక్స్ట్ మంతే రిలీజ్, సారీ. సో చాలా తొందరలోనే ఉంది. వెయిట్ చేయండి. వెయిట్ అండ్ సీ సినిమా గురించి. ఖచ్చితంగా హిట్ అయిన అవుతా అనుకుంటున్నాను.